ఓకే హాయ్ గైస్. సో ఫైనలీ సోనీ ZV-1 సక్సెసర్ అయితే నిన్నైతే అనౌన్స్ అయితే చేశారు, సోనీ ZV-10 అనమాట. సో ZV-1 వచ్చేసరికి లాస్ట్ ఇయర్ లాంచ్ అయితే చేశారు. ఎవరైతే వ్లాగర్స్ మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేశారు. సో చాలా మంచి కెమెరా అనమాట ZV-1 వచ్చేసరికి. కానీ దీనికి అప్గ్రేడ్ వర్షన్ అయితే నిన్నైతే అనౌన్స్ చేశారు ZV-10 వచ్చేసరికి. సో చాలా మంచి చేంజెస్ అయితే చేశారు. సో ZV-1తో కంపేర్ చేస్తామంటే ఈ10లో మీకు చాలా మేజర్ అప్గ్రేడ్స్ అయితే చేశారు. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అప్డేట్స్, అలాగే డిఫరెన్సెస్ ఏంటి, సో మన ఇండియాకి వస్తుందో రాదా, వస్తే ఎంత ప్రైస్ పెడతారు ఏంటి అనేసి అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ మీరు ఏదైనా కెమెరా తీసుకోవాలని ప్లానింగ్లో ఉంటే మాత్రం సో కొన్ని రోజులు వెయిట్ చేయండి. ZV-10 అయితే మనకి తొందరలో రాబోతుంది అనమాట. సో ఇలా మీరు యూట్యూబ్ వీడియో షూట్ చేయాలని కానీ వ్లాగ్స్ చేసుకోవాలని కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా సోనీ నుంచి రాబోతుంది. సో ఇంకా అసలు ఆలస్యం చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. డిజైన్ గురించి అయితే మాట్లాడదాం. సో ZV-1తో కంపేర్ చేస్తామంటే ఈ10 అనేది మీకు చాలా మేజర్ చేంజెస్ చేశారు. ZV-1 వచ్చేసరికి కొంచెం యూనిక్ లుక్ అయితే తీసుకొచ్చారు. మనకి కాంపాక్ట్ బాడీ అలాగే సైజ్ అయితే తీసుకొచ్చారు. కానీ ZV-10 వచ్చేసరికి చూడడానికి ఆల్ఫా సిరీస్ ఉన్నాయి కదా, సోనీ A6400 A100, సో అలాగైతే కనపడుతుంది. ఓవరాల్ గా డిజైన్ అయితే చేంజ్ చేశారు. ZV-1 కంపేర్ చేస్తామంటే ఈ10 అయితే ఇది మీరు మేజర్ చేంజెస్ అయితే గమనించవచ్చు. నెక్స్ట్ మనం సెన్సార్ గురించి మాట్లాడినామంటే గైస్, ఇందులో మీకు 24.2 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి APC సైజ్ సెన్సార్ అనమాట. అలాగే 6K సెన్సార్. సో మీకు 6K ఫుటేజ్ ని 4K వరకు అయితే డౌన్ స్కేల్ అయితే చేస్తుంది. సేమ్ ఫీచర్ మనం A6400 లో కూడా చూసాం. అందులో కూడా మీకు 6K ఫుటేజ్ మీకు 4K వరకు అయితే డౌన్ స్కేల్ అయితే చేస్తుంది. సో సేమ్ అయితే మనం అయితే ZV-10 కూడా చూసాం. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ZV-1 అలాగే సోనీ ఆల్ఫా A6400 రెండు మిక్స్ చేసి అయితే మనకి ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక ISO రేంజ్ చూసుకుంటే మీకు 100 నుంచి 32,000 వరకు అయితే ISO రేంజ్ అయితే ఉంటుంది. ఇంకా మనకు వచ్చేసరికి మేజర్ చేంజెస్ అని చెప్పాను కదా, ఇంటర్చేంజబుల్ లెన్సెస్. సో ZV-1లో మీకు ఫిక్స్డ్ లెన్స్ అయితే ఉంటుంది. కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రా లెన్సెస్ ఫిక్స్ చేయలేరు. కానీ ఇక్కడ మీకు అయితే ZV-10లో వచ్చేసరికి ఇంటర్చేంజబుల్ లెన్సెస్ అయితే ఉన్నాయి. కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రా లెన్సెస్, థర్డ్ పార్టీ లెన్సెస్ కానీ, సోనీ లెన్సెస్ కానీ, సిగ్మా లెన్సెస్ అయితే మీరు వీటైతే ఫిక్స్ చేసుకొని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇన్బిల్ట్ గా మనకి ఇందులో ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంది. సో హార్డ్వేర్ ఇమేజ్ స్టెబిలేషన్ అనమాట. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. కావాలంటే మీరు ఎక్కువ వ్లాగ్స్ చేసేవాళ్ళంటే మాత్రం ఈ ఇమేజ్ స్టెబిలేషన్ మీకు బాగా అయితే అవుతుంది. అలాగే నెక్స్ట్ చూసామంటే మనకి ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే ZV-1 సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే కూడా మనకి ఇందులో యూజ్ చేస్తారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి బొకే స్విచ్ మోడ్. సో ZV-1లో మనకైతే బొకే స్విచ్ మోడ్ అయితే ఉంది. ఎందుకంటే మనకి ఫిక్స్డ్ లెన్స్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ మనకి బొకే షాట్స్ రావాలంటే మాత్రం మీరు ఆ బటన్ యూజ్ చేశారంటే మీకు బ్యాక్ సైడ్ మీకు అయితే బొకే షాట్స్ అయితే ఉంటుంది. సో సేమ్ ఫీచర్ అనేది మనకి ZV-10 అయితే కూడా చూసాం. సో ఇది మీకు డెడికేటెడ్ బటన్ అయితే ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేశారంటే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్ గా బ్లర్ అయిపోతుంది అనమాట. సో ఆ ఫీచర్ మీరు చూడొచ్చు. ఇంకోటి వచ్చేసరికి ప్రోడక్ట్ షోకేస్ అనమాట. సో ప్రోడక్ట్ షోకేస్ అనేది మీకు ఏంటంటే లైక్ ఇలాంటి ఏమన్నా మీరు ఇట్లా ప్రోడక్ట్ కానీ చూపించారంటే మాత్రం సో ఆ ప్రోడక్ట్ మీకు ఫోకస్ అవుతుంది, మీరు అనేది బ్లర్ అవుతారు. సో సేమ్ ఫీచర్ అని మనకి ZV-10 అయితే కూడా చూసాం. ZV-1 అయితే కూడా మనకి ఇదే ఫీచర్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫుల్లీ ఆర్టికులేటెడ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే యూస్ చేస్తారు. జనరల్ గా సోనీ కెమెరాస్ లో మాక్సిమం మనకి ఫ్లిప్అప్ స్క్రీన్స్ అయితే ఉంటాయి. సో అలాగే మనకి ఇందులో ఆ ఫుల్లీ ఆర్టికులేటెడ్ స్క్రీన్ యూస్ చేస్తారు. ఆల్ఫా సిరీస్ A64 కానీ A61 చూసే కానీ మీకు అయితే ఫ్లిప్అప్ స్క్రీన్ అయితే యూస్ చేస్తారు. కానీ మీకు ఫుల్లీ ఆర్టికులేటెడ్ స్క్రీన్ అయితే ఉంటుంది. ఎవరైతే బ్లాగ్ చేసే వాళ్ళకి ఇలా యూస్ చేస్తే మాత్రం మీకు మీరైతే లెన్స్ అయితే చూడకుండా పక్కన డిస్ప్లే అయితే మీకు కనిపిస్తుంది. ఇది ఒక మేజర్ చేంజెస్ అని చెప్పొచ్చు. ఇంకోటి వచ్చేసరికి మీరు ఇందులో లైవ్ స్ట్రీమ్స్ అయితే కూడా చేసుకోవచ్చు. క్లీన్ HDMI అవుట్పుట్ అయితే ఉంది. లైక్ మీకు యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ చేయాలన్నా కానీ లేదంటే వేరే ప్లాట్ఫామ్స్లో లైవ్ స్ట్రీమ్ చేయాలనుకుంటే మీకు క్లీన్ HDMI అవుట్పుట్ అయితే ఉంది. మీరు కేబుల్ యూస్ చేసి మీరు అయితే లైవ్స్ అయితే కూడా మీకు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం అయితే వీడియో రెజల్యూషన్ గురించి మాట్లాడితే సో ఈ కెమెరా యూస్ చేసి మీరు 4K 30 frames per second అయితే యూస్ చేయొచ్చు. సో ఈ వీడియో వచ్చేసరికి మీకు 8 బిట్లో అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే స్లో మోషన్ కూడా రికార్డ్ చేయొచ్చు. 1080p 120 frames per second అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే మనం ఏదైతే సోనీ A6400లో చూసాం ప్రొఫైల్ పిక్చర్స్. సో ఆ ప్రొఫైల్ పిక్చర్స్ వచ్చేసరికి మనకి ZV-10 కూడా ప్రొవైడ్ చేస్తారు. S-Log2 అలాగే S-Log3 దాంతోపాటు HLG పిక్చర్ ప్రొఫైల్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు పిక్చర్ ప్రొఫైల్స్ యూజ్ చేసి కలర్ గ్రేడింగ్ చేయాలన్నా కానీ లేదంటే వీడియోలో అయితే మనకి డైనమిక్ రేంజ్ని తీసుకోవాలన్నా కానీ సో మీకు ఈ పిక్చర్ ప్రొఫైల్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సో సేమ్ పిక్చర్ ప్రొఫైల్స్ మనకి యూజ్ చేస్తారు. అలాగే ఇంకోటి డ్రాబ్యాక్ వచ్చేసరికి ఇందులో మీకు ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ అయితే సపోర్ట్ చేయదు. అది ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి పోర్ట్స్ అలాగే బటన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ టాప్ సైడ్ చూసామంటే సో టాప్ సైడ్ వచ్చేసరికి మీకు స్లైడ్ బటన్స్ అయితే ఉంటాయి. సో మీకు ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే యూజ్ చేస్తారు, స్లైడ్ బటన్. అలాగే ఒక సింగిల్ బటన్ అయితే ఉంది. సో ఈ సింగిల్ బటన్ యూజ్ చేసి మీరు వీడియో కానీ ఫోటో కానీ అలాగే SNQకి సంబంధించిన మోడ్స్ అయితే మీరు యాక్టివేట్ చేయొచ్చు. సో SNQ వచ్చేసరికి మీకు స్లో మోషన్ అనమాట. సో మీరు క్విక్గా స్లో మోషన్ తీసుకోవాలనుకుంటే మాత్రం వీడియోస్ నుంచి సో అక్కడ నుంచి మీరు టాగుల్ అయితే కావచ్చు. దాంతోపాటు మీకు వీడియో రికార్డ్ అని బటన్ అయితే యూజ్ చేస్తారు, డెడికేటెడ్ వీడియో రికార్డింగ్ బటన్. దాంతోపాటు C1 బటన్ అయితే ఉంది, షటర్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు సర్క్యులర్ ఒక డైల్ అయితే వస్తుంది. సో డైల్ అయితే మీరు యూజ్ చేసి కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇవి మనకి టాప్ సైడ్లో.
అలాగే మనకి అయితే హార్ట్ మోడ్ షూ అయితే యూజ్ చేస్తారు. కావాలనుకున్న మీరు ఫ్లాషెస్ కానీ లేదంటే మైక్రోఫోన్ కనుక మీరు పెట్టుకోవచ్చు. సో దాంతోపాటు మీకు ఇన్బిల్ట్గా ఒక మైక్రోఫోన్ అయితే యూజ్ చేస్తారు. సో వచ్చేసరికి మనకి స్టీరో మైక్రోఫోన్ అనమాట. సో బ్లాగ్ చేసే వాళ్ళకి మీరు ఇలా పెట్టుకుంటే మైక్రోఫోన్ అనేది మీకు ఇన్బిల్ట్గా అయితే వస్తుంది. సో మైక్రోఫోన్ క్వాలిటీ కూడా మీకు సూపర్గా అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ చూసామంటే గైస్, సో ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మీకు మెనూ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫంక్షన్ బటన్ అయితే ఉంది, సర్క్యులర్ బటన్ అయితే ఉంది. సో సర్క్యులర్ బటన్ యూజ్ చేసి మీరు డిస్ప్లే అలాగే ఐఎస్ఓకి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ అయితే మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో దాంతోపాటు డిలీట్ బటన్ అయితే ఉంది, వీడియో బటన్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక లెఫ్ట్ సైడ్కి వచ్చామంటే గైస్, ఇక్కడ మీరు మేజర్ చేంజ్ అయితే గమనించవచ్చు. సో 3.5 ఫోన్ జాక్ అయితే ఉంది. మీకు మైక్స్ కానీ ఎక్స్టర్నల్ మైక్స్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఆ సపోర్ట్ అయితే కూడా ఉంది. హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది గైస్. సో హెడ్ ఫోన్ జాక్ ఏంటంటే మీరు ఈ ఫీచర్ అనేది టాప్ ఎండ్ కెమెరాస్ అయితే చూస్తుంటాం. అంటే మీరు ఏదైతే మాట్లాడే వాయిస్ ఉంటుంది కదా, దాన్ని మీరు మానిటర్ అయితే చేసుకోవచ్చు. సో ఆ ఫీచర్ మీరు చాలా బడ్జెట్ కెమెరాస్లో చూస్తుంటాం. సో కానీ ఇక్కడ ZV-10లో వచ్చేసరికి మీకు హెడ్ ఫోన్ జాక్ సపోర్ట్ అయితే ఉంది. కావాలనుకుంటే మీరు మీ వాయిస్ని అయితే మీరు మానిటర్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచర్ అయితే ఇచ్చారు. అలాగే టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు, HDMI పోర్ట్ అయితే ఉంది. సో టైప్ సి పోర్ట్ మీరు ఛార్జింగ్ అయితే కూడా యూజ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మీరు లైవ్ స్ట్రీమ్ కూడా మీరు ఇది చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. అలాగే మనకి డౌన్ సైడ్ చూసామంటే మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉంది. అలాగే మనకి NP-FW50కి సంబంధించిన బ్యాటరీస్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. మీరు మైక్రో SD కార్డ్ని అలాగే బ్యాటరీని అయితే ఒకే స్లాట్లో అయితే మీరు ఇన్సర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక బ్యాటరీ గురించి మాట్లాడాలంటే గైస్, ఇది మనకి 1020 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు సింగిల్ ఛార్జ్లో అప్ టు 80 minutes వరకు అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ZV-1లో వచ్చేసరికి జస్ట్ సింగిల్ ఛార్జ్లో 45 minutes మాత్రం మీరు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. సో దాంతో కంపేర్ చేసామంటే ZV-10లో మీకు బ్యాటరీ అనేది డబల్ చేసామనేసి వీరైతే క్లెయిమ్ అయితే చేస్తున్నారు. ఇక ఫైనల్లీ ప్రైజెస్ గురించి మాట్లాడినామంటే గైస్, సో ఓన్లీ మీకు బాడీ వచ్చేసరికి $700 అయితే పడుతుంది. ఒకవేళ మీరు 16 to 50 mm లెన్స్ కావాలనుకుంటే మాత్రం ఇంకొక $100 పే చేయాల్సి అయితే ఉంటుంది. $800 అయితే పడుతుంది. సో ఈ ప్రైజెస్ని మన ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసామంటే $700 వచ్చేసరికి దగ్గర 51,000 రూపీస్ అయితే పడుతుంది. $800 వచ్చేసరికి దగ్గర 58,400 రూపీస్ అయితే ప్రైస్ అయితే పడుతుంది. సో ఈ బాడీస్ వచ్చేసరికి మనకి వైట్ కలర్ అలాగే బ్లాక్ కలర్లో అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. సో ప్రెజెంట్ మన ఇండియాకి ఎప్పుడు వస్తాయి ఏంటనేసి వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. కావాలంటే ఇది మనకి యూఎస్లో అయితే అవైలబుల్ అయితే ఉంది. ఆగస్ట్ ఎండింగ్లో అయితే మనకి సేల్స్ అయితే రాబోతుంది. ఒకవేళ మన ఇండియాలోకి సంబంధించిన లాంచ్ డేట్ కానీ మనకి ఎప్పుడు తీసుకొస్తారు ప్రైజెస్ కానీ ఏమైనా తెలిస్తే మాత్రం వీటిపై నీకు డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. అలాగే సోనీ ZV-10 దాంతోపాటు కెనాన్కి సంబంధించిన M50 Mark II కెమెరా అయితే కూడా మీకు సిమిలర్గా సేమ్ ప్రైస్ ట్యాగ్ అయితే వస్తాయి. కుదిరితే నేను ఈ రెండు కెమెరాస్ అయితే కంపేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కొన్ని రోజులు వెయిట్ చేయండి, మనం తొందరలో మన ఇండియాలో ఈ కెమెరా అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో గైస్, ఇది మనకి సోనీ ZV-10కి సంబంధించిన కంప్లీట్ స్పెక్స్, ప్రైజెస్, అలాగే ఇండియాకి అయితే మనం తొందరలో తీసుకురాబోతున్నారు. సో ఈ కెమెరాకి సంబంధించిన ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వాటికి సంబంధించిన రిప్లైస్ అయితే నేను ఇస్తాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ పవన్ పగడాల సైనింగ్ ఆఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్. మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు బై బై నౌ.